ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపు లాంఛనమైంది. ఎలిమినేషన్ ప్రక్రియలో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డిని ఎలిమినేట్ చేసే అవకాశాలున్నాయి. గెలుపు కోట 1,55,092 ఓట్లకు రాకేష్ రెడ్డి చేరుకోకపోవడంతో ఎలిమినేట్ చేసే ఛాన్స్ ఉంది. తీన్మార్ మల్లన్న గెలుపు కోటాకు చేరుకునే వరకు ఓట్లు లెక్కించనున్నారు. 47 మంది ఎలిమినేషన్ తర్వాత తీన్మార్ మల్లన్న 19,375 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. రాత్రి 11 గంటలకల్లా తుది ఫలితాన్ని ప్రకటించే ఛాన్స్ ఉంది. తీన్మార్ మల్లన్న గెలుపు ఖాయం కావడంతో కౌంటింగ్ కేంద్రానికి భారీగా చేరుకుంటున్నారు కాంగ్రెస్ క్యాడర్. బాణసంచా కాలుస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. శేఖర్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. శేఖర్, ఎప్పటి వరకు ఫైనల్ రిజల్ట్స్ అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది? ఇప్పటి వరకు ఫస్ట్ ప్రియారిటీ పూర్తయింది. రెండవ ప్రియారిటీకి సంబంధించిన ఓట్ల లెక్కింపు కూడా పూర్తయినట్టు తెలుస్తుంది. అఫీషియల్గా మాత్రం 47 మంది అభ్యర్థులది పూర్తయితే, ఇక అనఫీషియల్గా ఇప్పటి వరకు చూస్తే మాత్రం దాదాపు అంటే పూర్తి అయినట్లు తెలుస్తుంది. ఇక మల్లన్న కూడా బయటకు వచ్చేసి అందరూ కూడా క్యాడర్ తోటి బయటకు వస్తున్నారు. ఒకసారి మాట్లాడదాం అన్న, పూర్తయినట్లేనా? ఇంకా కొద్దిగా ఉంది, ఇంకొక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో అయిపోతుంది. దాదాపుగా కోట పూర్తి దగ్గరకు వచ్చింది. ఇంకా సబ్ పార్సల్స్ కొన్ని ఉన్నాయి, అవి అయిపోగానే దాదాపుగా అయిపోతుంది. దాదాపు ఎంత మెజార్టీ ఉంది అని? 18,000 దాకా మెజార్టీ వస్తుంది. సో ఫస్ట్ మెజార్టీ కంటిన్యూ అవుతా ఉంది. 18,000 మెజార్టీ దాదాపుగా ఉండొచ్చు. అంటే రెండవ ప్రియారిటీలో అంటే బీజేపీ అభ్యర్థితోటే కోట ఫుల్ఫిల్ అవుతుందా, లేకపోతే సెకండ్ ఎవరైతే పర్సన్ ఉన్నారో రాకేష్ రెడ్డిని కూడా ఎలిమినేట్ చేసి ఆ ఓట్లను కూడా యాడ్ చేస్తున్నారు? బీజేపీ అభ్యర్థితో కోట పూర్తి కావాలి. కాకపోతే మాత్రం ఇంకేమన్నా 1,500 తక్కువ పడితే రాకేష్ రెడ్డి నుంచి కోట పూర్తి చేస్తారు. ఇప్పటి వరకు అన్ని పూర్తయినా? అంటే బీజేపీ అభ్యర్థిది రాకేష్ అది పూర్తయినట్టేనా? కౌంటింగ్ అయిపోయింది కదా, అయిపోయింది. ఇంకా కొన్ని సబ్ పార్సల్స్ ఉన్నాయి, అవి క్లియర్ చేస్తూ ఉన్నారు. దాదాపుగా అయిపోయింది. ఇంకా మరొక గంటలో పూర్తి స్థాయిలో అయిపోయేటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ విజయం కన్ఫర్మ్ అయింది. వివోలు బాణసంచా దాదాపుగా అయిపోయింది విజయం. ఇప్పుడు మేము కోటా ఓట్ల కోసం ఉన్నామంతే. విజయం దాదాపుగా ఖరారు అయిపోయింది. కాంగ్రెస్ టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆగినంత తప్ప కానీ విజయం ఖరారు అయిపోయింది. వరంగల్, నల్గొండ, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ ఉన్నటువంటి మా మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం అందరి సహాయ సహకారాలతో, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సహాయ సహకారాలతో, అలాగే వివిధ పార్టీల లేదా మద్దతు ఇచ్చినటువంటి అన్ని పార్టీలు, సంఘాలు, అలాగే నిరుద్యోగ సంఘాలు కానీ అందరి సహాయ సహకారంతో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసినాం. ధన్యవాదాలు. ఫైనల్గా ఒకటే అడుగుతాను, మీ విజయాన్ని సంబంధించి ఎట్లా చూస్తారు? ఫైనల్గా అడుగుతున్నారు. అంటే చాలా లాస్ట్ టైం కూడా మీరు దాదాపు దగ్గరికి వచ్చి ఇండిపెండెంట్గా పోటీ చేశారు, దగ్గరికి వచ్చి ఓడిపోయారు. ఇప్పుడు మాత్రం ఘన విజయం అనే చెప్పుకోవచ్చు. ఈ విజయంలో కూడా మీకు చాలా ఆటంకాలు కలిగాయి. ఈ విజయాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఫైనల్గా చెప్పండి. అంటే ఫస్ట్ ఇంటర్వ్యూ మాకు ఇక్కడ రైట్. ఒక విషయం ఏంటంటే ఈ విజయము ఇది 100% పట్టభద్రులది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే, నా గుండె లోతుల నుంచి చెప్పాలంటే అది తీన్మార్ మల్లన్న టీం సభ్యుల విజయం. ఇది 100% నేను చెప్తా ఉన్నా. అలాగే ఇంకొక విషయం, ఇది పట్టభద్రులందరూ నన్ను వాళ్ళ ప్రతినిధిగా ఉండాలనుకున్నారు కాబట్టి 10 సంవత్సరాల పాటు నేను చేసినటువంటి పోరాటానికి వాళ్ళు ఇచ్చినటువంటి ఒక బాధ్యత ఇది. ఈ బాధ్యతను ఖచ్చితంగా బాధ్యతాయుతంగా నెరవేర్చి ఈ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అనేటువంటి ఒక పదానికి వన్నె తీసుకొస్తాం. అంటే తను పెద్ద ఎత్తున బాణాసంచా కూడా కాలుస్తున్న పరిస్థితి. ఎందుకంటే అఫీషియల్గా మాత్రం 47 మంది అభ్యర్థులను ఎలిమినేట్ చేశారు. కానీ ఇప్పటికే అనఫీషియల్గా దాదాపు అంటే బీజేపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో గుజ్జల ప్రేమేందర్ రెడ్డికి సంబంధించిన ఓట్లను కూడా సెకండ్ ప్రయారిటీ ఓట్లను తీశారు. దాంట్లో కూడా పెద్ద ఎత్తున అంటే మొదటి నుంచి కూడా అంటే బీఆర్ఎస్ దాని మీదనే ఆశలు పెట్టుకున్నారు. కానీ అక్కడ కూడా కోట రాకపోవడంతో, గెలుపుకు సంబంధించిన కోట రాకపోవడంతో మరికొద్దిసేపట్లో బీఆర్ఎస్ అభ్యర్థికి సంబంధించి ఎనుగుల రాకేష్ రెడ్డికి సంబంధించిన ఓట్ల సెకండ్ ప్రయారిటీ ఓట్లను కూడా తీయనున్నారు. తనను కూడా ఎలిమినేట్ చేసిన తర్వాత ఆ కోట కూడా స్టార్ట్ చేశారు. ఇప్పటి వరకు అయితే దాదాపు 18,000కు పైచిలకు మెజారిటీతో ఉన్నానని కూడా చెప్పుకొస్తున్నారు. మొత్తం ఓవరాల్గా చూస్తే కౌంటింగ్ ప్రక్రియ అయితే పూర్తయిందని చెప్పేసి కూడా ఇప్పటికే మల్లన్న చెప్పుకొస్తున్నారు. ఇక అఫీషియల్గా అనౌన్స్ చేయాల్సింది ఇక్కడ. రైట్ శేఖర్, థ్యాంక్ యూ.
ఆర్టీసీ వివిధ సంస్థలకు చెల్లిస్తున్న రుణాలు తక్కువ వడ్డీ రేట్లుండే సంస్థలకు బదలాయించాలన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇటీవల సింగరేణిలో ఈ ప్రయోగంతో 100 కోట్ల ప్రయోజనం జరిగిందన్నారు. హైదరాబాద్ సెక్రటేరియట్లో వివిధ శాఖలపై డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొన్నం, జూపల్లి, పొంగులేటి సమీక్ష నిర్వహించారు. అర్హత ఉన్న స్థలాలకే ఎల్ఆర్ఎస్ను అమలు చేయాలని నిర్ణయించారు. లేకుంటే ప్రభుత్వ భూములను కబ్జా చేసినోళ్లు లబ్ధి పొందే అవకాశం ఉందన్నారు మంత్రులు. అలాగే ఆరోగ్యశ్రీ బకాయిలు నెలవారీ చెల్లించే పద్ధతిని ఆచరణలో పెట్టాలన్నారు. ప్రభుత్వ హాస్పిటల్స్ లో అమలు చేస్తున్న ప్యాకేజీల ధరలకే ప్రైవేట్ హాస్పిటల్స్ ను ఒప్పించాలన్నారు మంత్రులు. కార్యక్రమంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ శ్రీదేవి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కేంద్రంలో మూడోసారి ఎన్డీఏ సర్కారు ఏర్పాటుకు రంగం సిద్దమైంది. ఎన్డీఏ నేతలతో పాటు రాష్ట్రపతిని కలిసిన మోదీ కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతి కోరారు. అలాగే మిత్రపక్షాల మద్దతు తీర్మానాన్ని అందజేశారు. ఆదివారం సాయంత్రం ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు మోదీ. మరోవైపు కేంద్ర మంత్రివర్గంలో భాగస్వామ్యంపై ఎన్డీఏ పార్టీలతో చర్చిస్తోంది బీజేపీ. దేశానికి మరోసారి సేవ చేసే అవకాశం రావడం గర్వంగా ఉందన్నారు నరేంద్ర మోదీ. మూడోసారి ప్రధానిగా అవకాశం ఇచ్చిన ఎన్డీఏ మిత్రపక్షాలకు ధన్యవాదాలు తెలిపారు. ఈసారి మరింత ఉత్సాహం, బాధ్యతతో పనిచేస్తానని చెప్పారు. ఎన్డీఏ నేతలతో కలిసి రాష్ట్రపతిని కలిసిన మోదీ ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరారు. ఆ తర్వాత మిత్రపక్షాల నేతల మద్దతు తీర్మానాన్ని అందజేశారు. అలాగే ఆదివారం సాయంత్రం జరిగే ప్రమాణ స్వీకారానికి రాష్ట్రపతిని ఆహ్వానించారు మోదీ. मुझे फिर से एक बार इस दायित्व के लिए पसंद किया है और सभी एनडीए के साथियों ने राष्ट्रपति जी को इसकी जानकारी दी और राष्ट्रपति जी ने प्रधानमंत्री डेजिग्नेटेड के रूप में नियुक्ति दी है और मुझे शपथ समारोह के लिए सूचित किया है. మూడోసారి ఎన్డీఏ లోక్సభ పక్ష నేతగా ఎన్నిక కావడంపై హర్షం వ్యక్తం చేశారు మోదీ. ప్రజల కలలను సాకారం చేసేందుకు నిరంతరం కృషి చేస్తామన్నారు. విశ్వాసం అనే బంధం ఎన్డీఏ నేతలను ఒక్కటిగా కలిపిందని చెప్పారు. తనపై నమ్మకంతో నాయకత్వ బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పాత పార్లమెంటు భవనంలోని సెంట్రల్ హాల్లో ఎన్డీఏ ఎంపీల సమావేశం జరిగింది. एनडीए के नेता के रूप में आप सब साथियों ने सर्वसम्मति से चुन करके मुझे एक नया दायित्व दिया है. मैं आपका बहुत बहुत आभारी हूं और मैं आज देशवासियों को यहां से विश्वास दिलाना चाहता हूं कि आपने जिस प्रकार से हमें बहुमत देकर के सरकार चलाने का सौभाग्य दिया है, ये हम सबका दायित्व है कि हम सर्वमत का निरंतर प्रयास करेंगे और देश को आगे ले जाने के लिए हम कोई कोर कसर नहीं छोड़ेंगे. ఏపీ ప్రజలు ఎన్డీఏకు మంచి బహుమతి ఇచ్చారని చెప్పారు నరేంద్ర మోదీ. టీడీపీ, జనసేనతో కలిసి ఆంధ్రలో చారిత్రక విజయం సాధించామన్నారు. ఈ విజయంలో పవన్ కళ్యాణ్ది కీలక పాత్ర అని చెప్పారు. పవన్ కళ్యాణ్ అంటే ఓ సునామీ అని ప్రశంసించారు. ఇక సౌత్లో కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నా లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీలను ప్రజలు ఆదరించలేదని చెప్పారు మోదీ. आंध्र मैं अबू बाबू को पूछ रहा था, बोले हिस्टोरिकली ये सबसे हाईएस्ट विक्ट्री है. और ये जो यहाँ दिखता है ना पवन, ये पवन नहीं है, आंधी है. आंध्र ने इतना बड़ा हमारे प्रति जनमत दिया है. దేశాభివృద్ధికి మోదీ ఎంతో సేవ చేశారన్నారు అమిత్ షా. మూడోసారి ప్రధానిగా మోదీ బాధ్యతలు తీసుకోవడం గర్వంగా ఉందన్నారు. మోదీ నాయకత్వంలో భారత్ అగ్రగామిగా నిలుస్తుందన్నారు షా. ये प्रस्ताव 140 करोड़ की देश की जनता के मन का प्रतिघोष. లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ విజయానికి మోదీ ఎంతో కష్టపడ్డారన్నారు టీడీపీ చీఫ్ చంద్రబాబు. 10 ఏళ్ల మోదీ పాలనలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. మోదీ నాయకత్వంలో ప్రపంచవ్యాప్తంగా భారత్ ప్రతిష్ట పెరిగిందన్నారు. ఇండియాకు సరైన టైంలో సరైన లీడర్ వస్తున్నారన్నారు చంద్రబాబు. మోదీ నాయకత్వాన్ని యావత్ భారత్ స్వాగతిస్తుందన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. But recently we are moving very aggressively. The reason is very clear. We are having leader. That leader is Narendra Modi. Now I proudly propose the name of Sri Narendra Modi ji on behalf of Telugu Desam Party for the post of Prime Minister of this great nation. The mighty Himalayas will never bow down like that. Under your leadership, Bharat will never bow down. And we really take pride under your leadership, to work under your leadership, sir.
ఎన్డీఏ పక్ష నేతలంతా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో భేటీ అయ్యారు. టీడీపీ చీఫ్ చంద్రబాబుతో పాటు పవన్, నితీష్ కుమార్, ఇతర నేతలు కేంద్ర మంత్రివర్గ కూర్పుపై చర్చించారు. ఎన్డీఏలోని పార్టీలన్నీ మంత్రివర్గ కూర్పుపై ఏకాభిప్రాయానికి రానున్నారు. ఏవైనా మార్పులు ఉంటే మోదీ, షాలతో చర్చించి ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మోదీ ప్రమాణ స్వీకారానికి ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషిలను స్వయంగా మోదీ కలిశారు. జూన్ 9న జరిగే ప్రమాణ స్వీకారానికి రావాలని ఆహ్వానించారు. అలాగే ఇరువురు నేతల ఆశీర్వాదం తీసుకున్నారు. మరోవైపు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను మర్యాదపూర్వకంగా కలిసి ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు మోదీ. మోదీ మూడోసారి బాధ్యతలు చేపట్టడానికి ఢిల్లీలో భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే వివిధ దేశాల అధినేతలకు ఆహ్వానాలు పంపిస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఢిల్లీ చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రేపటి సిడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొననున్నారు. సమావేశం తర్వాత ఢిల్లీ పెద్దలతో కేబినెట్ కూర్పు, పీసీసీ అధ్యక్ష పదవి అంశంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. నగరంలో జరుగుతున్న ప్రపంచ రైస్ సదస్సుకు చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు మంత్రులు తుమ్మల, ఉత్తమ్. రాష్ట్రాన్ని రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణగా తీర్చిదిద్దుతామన్నారు. రైతులు 3 పంటలు పండిస్తున్న రాష్ట్రం తెలంగాణ అన్నారు మంత్రులు. ఎన్నికల ఫలితాల తర్వాత ఫస్ట్ టైం ఢిల్లీ వెళ్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రేపు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొననున్నారు. రేవంత్తో పాటు సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు దామోదర రాజనరసింహ, చల్లా వంశీచంద్ రెడ్డి మీటింగ్కు అటెండ్ కానున్నారు. మీటింగ్ తర్వాత కొత్తగా ఎంపికైన ఎంపీలకు ఏఐసీసీ చీఫ్ ఖర్గే విందు ఇవ్వనున్నారు. ఇక ఇదే పర్యటనలో రాష్ట్ర కేబినెట్ విస్తరణ, పీసీసీ చీఫ్ పదవిపై అధిష్టానంతో చర్చలు జరపనున్నారు రేవంత్. మంత్రివర్గంలో మరో 6గురికి చోటు కల్పించనున్నట్లు తెలుస్తోంది. కేబినెట్ విస్తరణ నేపథ్యంలో రేవంత్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రపంచ దేశాలకు క్వాలిటీ రైస్ సప్లై చేస్తున్న దేశం మనదే అన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. హైదరాబాద్లో అంతర్జాతీయ వరి సదస్సును ప్రారంభించారు మంత్రులు తుమ్మల, ఉత్తమ్ కుమార్ రెడ్డి. సోనా మసూరి రైస్తో పాటు మరికొన్ని రకాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉందన్నారు తుమ్మల. ఈ సమ్మిట్ రైతులకు ఎంతో ఉపయోగకరమైన సూచనలు చేస్తుందని ఆశిస్తున్నామని చెప్పారు. There are nearly 220 varieties of paddy being cultivated in our state due to favorable climatic conditions. At present, 60% of its coarse varieties. The new government has taken all the effort to motivate farmers to go for fine varieties and rice which has more demand in local and global market. The government has announced a bonus of 500 rupees per quintal for those farmers who are cultivating fine varieties of the rice from next season onwards. తెలంగాణలో వెరైటీ రైస్ పండించేందుకు రైతులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రాష్ట్రంలో పాడి కల్టివేషన్ రోజురోజుకు పెరుగుతుందని చెప్పారు. భారత్ నుంచి 100 దేశాలకు పైనే ధాన్యం ఎగుమతి అవుతుందని చెప్పారు తుమ్మల. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఇంటర్నేషనల్ కమోడిటీ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న వరి సదస్సుకు 30 దేశాల నుంచి 150 మంది వరి ఎగుమతిదారులు అటెండ్ అయ్యారు. ఫిలిప్పీన్స్ అంతర్జాతీయ వరి పరిశోధన మండలికి చెందిన శాస్త్రవేత్తలు హాజరయ్యారు. సదస్సులో మన దేశీయ వరి ఎగుమతిదారులు విదేశీ ఎగుమతిదారులతో నేరుగా సంప్రదింపులు జరుపుకునే ఛాన్స్ ఉందంటున్నారు అధికారులు. 2 రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. వ్యవసాయాన్ని కాంగ్రెస్ ఎప్పుడూ ప్రోత్సహిస్తుందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇన్పుట్ సబ్సిడీతో రైతులను ఆదుకుంటున్నామన్నారు. నాణ్యమైన విత్తనాలు సరఫరా చేస్తున్నామని చెప్పారు. తెలంగాణ రైతులు 3 పంటలు పండిస్తున్నారని చెప్పారు ఉత్తమ్. రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణ ఎదగబోతుందన్నారు. Government is pro-farmer and we have a focused approach towards not only protecting the farmer interest but also providing them all kinds of support and benefit. The government is encouraging farmers by providing input subsidy, good quality seed and fertilizers and purchasing paddy from farmers at a viable price. Telangana farmers harvest 3 crops. In many places harvest mainly 2 crops, in many places even 3 crops of paddy in a year. Telangana has now emerged as the rice bowl of India. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి పనిచేశాయన్నారు మంత్రి కొండా సురేఖ. ఇష్టారీతిన డబ్బులు పంపిణీ చేశాయని ఆరోపించారు. లేకుంటే రాష్ట్రంలో మరో 2-3 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించేదన్నారు. హన్మకొండ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి కొండా సురేఖ. రాజ్యాంగం, మైనారిటీల జోలికి బీజేపీ వస్తే కాంగ్రెస్ ఊరుకోదన్నారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. రాజ్యాంగాన్ని ముట్టుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేసిన, అదేవిధంగా
మైనార్టీల జోలికి వచ్చిన, పేద వర్గాల జోలికి వచ్చిన, డబుల్ ఇంజన్ సర్కార్ పేరిట ప్రశ్నించే వారి ఇళ్ల మీదకి బుల్డోజర్లు ఎక్కించిన కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. కాంగ్రెస్ పార్టీ బలం పెరిగింది. కాంగ్రెస్ పార్టీ వెనుక ప్రజలు ఉన్నారు కాబట్టి తస్మాత్ జాగ్రత్త అని చెప్పి నేను బీజేపీ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. వరంగల్ జిల్లాలో పర్యటించారు అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ. భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని సందర్శించిన కొండా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి మంత్రి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆ తర్వాత వేద పండితులు మంత్రి కొండా సురేఖకు తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నేతలు పాల్గొన్నారు. రాష్ట్రంలో వచ్చే 4 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఉత్తర రాయలసీమలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందన్నారు. దీని ప్రభావంతో ఇవాళ దక్షిణ తెలంగాణ జిల్లాల్లో మోస్తరు, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని, ఇవాళ మరికొన్ని ప్రాంతాల్లోకి రుతుపవనాలు ప్రవేశించాయన్నారు వెదర్ ఆఫీసర్ శ్రావణి. ప్రస్తుతం చూసుకున్నట్లయితే మనకి రంగారెడ్డిలో అధికంగా కనిపిస్తుంది. ఇది రంగారెడ్డి నుంచి దాదాపుగా వికారాబాద్ పరిసర ప్రాంతాలకి, నల్గొండలో కూడా మనకి అక్కడక్కడ ఈ ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదవుతుంది. ముఖ్యంగా రంగారెడ్డిలోనే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే నాగర్ కర్నూలులో కూడా, అంటే ఉత్తర రాయలసీమ కాబట్టి దాదాపుగా కర్నూలు, నాగర్ కర్నూలు ఈ పరిసర ప్రాంతాల్లో అధికంగా నమోదయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. మనకి 4 రోజులు కూడా మనకి ఎల్లో అలర్ట్ ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఈరోజు భారీ వర్షపాత సూచన ఉంది. ఏ అయితే జిల్లాలు అయితే మనం వచ్చామో అక్కడ ఎల్లో అలర్ట్తో పాటుగా ఉరుముల మెరుపులతో కూడిన వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉంది. రేపు మొత్తం రాష్ట్రపతిగా ఉరుముల మెరుపులతో కూడిన వర్షపాతమే నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. దాదాపుగా మనకి క్లౌడ్ టు గ్రౌండ్ లైట్నింగ్ అనేది ఎక్కువగా అవుతుంది ఈ మధ్యలోని. మనకి దాదాపుగా నేను చూసుకున్నట్లయితే చాలా చోట్ల ఈ ఉరుముల మెరుపులతో పాటుగా పిడుగుపాటు కూడా జరగడం అయితే జరిగింది. That's all for now.